భగవద్బాంధవులారా, శ్రీమన్మరకతం లక్ష్మీ గణేశం సత్యపూజితం కానాజీగూఢ నిలయం వందే సంకష్టహారకం. భగవద్బాంధవులారా, మరకతంతో మలిచిన లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం ట్రస్ట్ వారు ప్రతి మానవుడిలో పరమాత్మను దర్శిస్తూ ప్రతి మానవుడిలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క పాద దాసులైనటువంటి మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ట్రస్ట్ వారు ప్రతి అమావాస్య రోజున ఈ ఆలయంలో నకారాత్మక శక్తులు తొలగి ఎవరైతే నర దృష్టి చేత బాధపడుతున్నారో, ఎవరైతే నర పీడ చేత బాధింపబడుతున్నారో, ఎవరైతే ఇంట్లో ఫుల్ ఆఫ్ ఈవిల్ ఎనర్జీస్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారందరూ కూడా ఆ ఇబ్బందుల్లో నుంచి తొలగేటందుకు ఈ ఆలయంలో ప్రతి అమావాస్య రోజున విశేషంగా ఆ నకారాత్మక శక్తులు తొలగేటందుకు స్వామివారి ఆలయంలో బేతాళ పూజను, కూష్మాండ పూజను ఆచరించి వారి గోత్రనామాల మీద కూష్మాండ పూజను ఆచరించి విశేషంగా ఆ నకారాత్మక శక్తులు తొలగేటందుకు ఒక బూడిద గుమ్మడికాయ, ఒక మంచి గుమ్మడికాయ, 3 నిమ్మకాయలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి మీ గోత్రనామాలు ముందు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గోత్రనామాల మీద ప్రత్యేకంగా చేసి ఈ నకారాత్మక శక్తులు తొలగేటందుకు, ఆ నరదృష్టి తొలగేటందుకు ఈ విశేషమైన పూజలు ఆచరింపబడతాయి. ఆచరించి వారికి ఇచ్చేటటువంటి కూష్మాండాన్ని, బూడిద గుమ్మడికాయను ఇంట్లో ప్రధాన ద్వారానికి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, టాప్ టు బాటం 3 సార్లు తిప్పి ఆ యొక్క కూష్మాండాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి పైన కానీ లేదా ప్రధాన ద్వారానికి ఎదురుగా కానీ ఆ కూష్మాండాన్ని కట్టాలి. అలాగే ఒక మంచి గుమ్మడికాయను తీసుకొని, అది కూడా ఇస్తారు ఈ ఆలయంలో, దాన్ని తీసుకొని దానిపై 5 కర్పూరం బిళ్ళలు పెట్టి వాటిని వెలిగించి ప్రధాన ద్వారానికి క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్, టాప్ టు బాటం 3 టైమ్స్ తిప్పి ఆ కర్పూరాన్ని పక్కకు తొలగించేసి ఆ యొక్క కూష్మాండాన్ని ప్రధాన ద్వారం ముందు పగలగొట్టి ఇటొక చెక్క అటొక చెక్క పెట్టి ఆ తదనంతరం వీరు ఇచ్చినటువంటి 3 నిమ్మకాయలను, ఒక నిమ్మకాయను తీసుకొని కట్ చేసి ప్రధాన ద్వారానికి ఎడమ భాగంలో, మరొక నిమ్మకాయను కట్ చేసి ప్రధాన ద్వారానికి కుడివైపున ఆ చెక్కలను పెట్టాలి. ఆ తర్వాత 3వ నిమ్మకాయను తీసుకొని దాన్ని నిలువుగా 4 భాగాలు కట్ చేసి అందులో పసుపు కుంకుమ వేసి ఒక కర్పూరం బిళ్ళ పెట్టి దాన్ని క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్, టాప్ టు బాటం 3 టైమ్స్ తిప్పి ఆ ఆపోజిట్ డైరెక్షన్స్ లో వాటిని, ఆ నిమ్మ చెక్కలను వేయాలి. అనగా ఇటు ఉన్నటువంటి నిమ్మ చెక్కను అటు భాగంలోకి, అటు ఉన్న నిమ్మ చెక్కను ఇటు భాగంలోకి, ఇటు ఉన్న దాన్ని ఇటు భాగంలోకి, ఇటు ఉన్న దాన్ని ఇటు భాగంలోకి వేయాలి. అలా చేయడం వలన ఆ ఇంట్లో నకారాత్మక శక్తులు తొలగి, నర దృష్టి తొలగి, నర పీడ నివారణై వారు అష్టైశ్వర్యవంతులై అష్టైశ్వర్య సిద్ధులను పొందుతారు. ప్రతి అమావాస్య రోజు కూడా ఈ ఆలయంలో విశేషంగా ఈ నకారాత్మక శక్తులు తొలగేటందుకు కూష్మాండ పూజను ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు 24 అవర్స్ బిఫోర్ మీ గోత్రనామాలను ఫోన్ ద్వారా కానీ లేదా ఆలయంలో సంప్రదించి కానీ మీ గోత్రనామాలు ఇచ్చినట్లయితే 24 అవర్స్ తర్వాత ఆ పూజను ఆచరించి మీకు వాటిని కూష్మాండాన్ని సమర్పిస్తారు. ఆ అవకాశాన్ని కూడా అందరూ భక్తులు సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థన. శుభమస్తు.